ప్రస్తుత కాలంలో సెంటు భూమి ఉంటే చాలు వరంగా భావించే రోజులివి. వాళ్ళు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పుట్టి పెరిగిన ఊరు కన్నతల్లిలాంటి భూమిని వదులుకున్నారు. అయినా తమకు కష్టాలు తప్పడం లేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వీరికి 250 గజాల ఇళ్ల స్థలం కేటాయించింది. 10 ఏళ్ల వరకు ఇంటి నిర్మాణం, పనులు తదితరాల్లో మినహాయింపు ఇచ్చారు. తాజాగా పల్లెపహాడ్ కాలనీని ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయడంతో అనుమతుల పేరిట నిర్మాణాలను అడ్డుకుంటున్నారని బాధితులు వాపోయారు. ఎల్ఆర్ఎస్తో పాటు ఇతర అనుమతులకు లక్షల్లో పన్ను విధిస్తున్నారని భూ నిర్వాసితులు ఆరోపిస్తున్న బాధితులతో మా ప్రతినిధి ప్రశాంత్ అందించే గ్రౌండ్ రిపోర్ట్. మల్లన్న సాగర్ ముంపు బాధిత గ్రామాల ప్రజలకి గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మనకి ఇక్కడ కాలనీ ఏర్పాటు చేసి అక్కడ ఒకరికి 250 చొప్పున ప్రభుత్వం మనకి ఇక్కడ భూ నిర్వాసితులుగా గుర్తించి వాళ్ళకి అలాట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి భూములు ఇచ్చారు. ఆ భూములకి సుమారు ఒక 10 సంవత్సరాల వరకు మినహాయింపు ఇస్తాము మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత. అప్పటి వరకు వాళ్ళు ఎలాంటి నిర్మాణాలు చేపట్టుకున్నా వాళ్ళకి ఎలాంటి పన్నులు ఉండవని చెప్పేసి అప్పుడు అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రము ఇక్కడ గత 6 నెలల కిందట ఇక్కడ ఈ కాలనీని మనకి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత పన్నులు చెల్లించాలంటూ ఎల్ఆర్ఎస్ లేదంటే ఇంటికి అనుమతి కోసము మనకి రుసుము చెల్లించాలని చెప్పేసి ఇక్కడ మున్సిపల్ అధికారులు వచ్చి వేధిస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ స్థానిక వాసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఉన్నారు. వారి సమస్య ఏంటో మాట్లాడి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ మీకు గవర్నమెంట్ ముంపు బాధిత గ్రామాలుగా గుర్తించి భూ నిర్వాసితులుగా గుర్తించి ఇక్కడ 250 గజాల భూమి ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడున్న సమస్య ఏంటి మీకు అసలు ఇల్లు కట్టుకోవడం కోసం? మాకు 250 గజాల జాగా ప్రభుత్వం ఇచ్చింది. మీకు మున్సిపాలిటీ విలీనమైన తర్వాత ఎలాంటి రుసుము తగ్గకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు సడలింపిస్తామని చెప్పి మాకు ఆ రోజు చెప్పిన మాటలకు మేము ఆ మాటలు విని ఇక్కడ రావడం జరిగింది. కేవలం ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక 6 నెలలు మాత్రమే విలీనమై 6 నెలలు వస్తుంది. ఇక్కడ లోకల్ ఉన్న మున్సిపాలిటీ వారు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు మమ్మల్ని. ఎందుకంటే పర్మిషన్ తీసుకోవాలి, గర్భటి కట్టాలంటున్నారు, మెయింటెనెన్స్ తప్పక కట్టక తప్పదని చెప్పి మమ్మల్ని వేధిస్తున్నారు. మరి మేము 250 గదాలకు ఇల్లు కట్టుకుంటే అలా మార్గేజ్ చేయాలంటున్నారు. మళ్ళీ రకరకాల మమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నారు. కనుక మేము ఇక్కడ జీవనోపాధి లేక, పనులు లేక, ఎలాంటి పనులు లేక, ఆడోళ్ళు చేస్తే మొగలు ఇంటికి కూర్చొని తినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఇల్లు లేక ఇప్పటి వరకు మాకు ప్యాకేజీ రాలేదు, ఇంకా ప్లాట్ రాలేదు. ఇంకా మా ప్రభుత్వం మనం ఏ విధంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మనకి 7 గ్రామ పంచాయతీల వచ్చిన గ్రామాల వాసులు ఉన్నారని చెప్తున్నారు. మొత్తంగా ఎన్ని కుటుంబాలని అంటారు? మొత్తం అందరికీ ఇదే పరిస్థితి ఉందా సమస్య? ఈ సమస్య అనేది ప్రతి ఒక్కరికి అలాగే ఉన్నది. అన్ని గ్రామ పంచాయతీలలో ఇదే విధంగా వేధిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇదే సమస్య పైన మాట్లాడడం జరుగుతుంది. కమిషన్లను కట్టాలని, లేదంటే ఒక్కొక్కరు వారికి ఒక ఫ్లాట్ పైన 2 లక్షల నుంచి 3 లక్షల వరకు డిమాండ్ చేయడము, మున్సిపల్ అధికారులు వచ్చి ఇలా వచ్చి కూలగొట్టడము, మాకు ఎలాంటి పన్ను రుసుము లేకుండా 10 సంవత్సరాల వరకు సడలింపిస్తారని మాట్లాడారు. కానీ ఇంతవరకు అలాంటిది ఏమీ లేదు. సో ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి గవర్నమెంట్ ఏదైతుందో ఆ మాట మీద ఉన్నట్టుగా తీసుకొని ఇప్పటికైనా మనం మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మనం మా గ్రామాలు తరలించిన సమయంలో మాకు ప్రభుత్వం అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ ఒకవేళ విలీనం అయితే 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుందనే విషయం అయితే చెప్పారు. అప్పుడు ఉన్న ప్రభుత్వం కొన్ని అవకతవకల వల్ల ఆ జీవో రెడీ కాకపోవడం, అది మా వరకు అందలేకపోవడం వల్ల ఈరోజు మాకు అనేక పరిస్థితులకు ఎదుర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము సీఎం గారిని కోరుకునేది ఏంటంటే, గతంలో మీరు ఆల్రెడీ మా కోసం అనేక పోరాటాలు చేసి అప్పుడు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు పోరాటాలు చేశారు. ఇప్పుడు పరిపాలన హోదాలో ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు చెప్పిన హామీలు ఒకసారి గుర్తు చేసుకొని ప్రజలు పడుతున్న కష్టాలను ఆలోచించి మాకు రావాల్సిన ప్యాకేజీలు కావచ్చు, ఓపెన్ ప్లాట్లు కొన్ని రకాలుగా అనేక కారణాల వల్ల ఆగిపోయాయి. కాబట్టి ఈ సమస్యలు తొందరగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మా సమస్యలు పరిష్కరిస్తానని రేవంత్ రెడ్డి అలా ఎటుగడక నిరాహార దీక్ష చేసిండు. మాకు అన్ని పరిష్కారం కరెక్ట్ చేయాలని, ఏది చేసినా మంచిగా జరగాలి. ఆయన ఎన్ని చెప్పినా మంచిగా ఉండాలి. ఏది చేసినా ఆయన మొత్తగా మాట్లాడుతాడు. కానీ ఇదివరకు ఒక పరిష్కారం ఏది కాలే. మాకు ఆర్ఎన్ఆర్ కాలనీలో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. అండ్ మెయింటెనెన్స్ కానీ, ఇండ్లు కట్టుకోవడానికి కానీ, శ్మశాన వాటిక కానీ, ఇలాంటి చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆర్ఎన్ఆర్ కాలనీలో 18+ కానీ, ప్యాకేజీలు కానీ చాలా వరకు రావాల్సిందిగా ఉన్నాయి. ఇండస్ట్రీస్ వేస్తామని ఇంతకుముందు చాలా రకాలుగా మాటిచ్చారు. మొత్తంగా చూసినట్లయితే మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల ఆవేదన. ఇక్కడ మాకు ప్రభుత్వం మమ్మల్ని తీసుకొచ్చి
కాలనీలాగా ఏర్పాటు చేసి మాకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ల్యాండ్ అలాట్ చేశారు. ఆ ల్యాండ్ ఇచ్చారు, దానికి సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే ఉపాధి చేసుకోవడానికి ఏమీ లేకపోవడంతో ఒకంత ఏమీ చేయలేని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ ఒకంత మాపై కరుణ చూపించాలని చెప్పేసి అప్పుడు ఇచ్చిన హామీని, వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ మహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, గజ్వేల్ నుంచి. ధన్యవాదాలు ప్రశాంత్.